సర్వశక్తిమంతుడైన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు రాజు మాత్రము నా యొద్దకు వస్తే నేను మీకు ఏమిస్తానంటే, ఇదిగో ఆత్మీయ ఆశీర్వాదం ఇస్తా, ఆత్మీయ జీవం ఇస్తా. ఈ మోసగాడైన రాజు మాత్రము ఈ లోక దురాశనిస్తానంటున్నాడు. రాజులకు రాజైన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను ఆత్మీయ జీవం ఇస్తానంటున్నాడు. సహోదరులారా, అందరికి అర్థమవుతుందా? ఈ రెండు తలంపుల మధ్యలో ఇద్దరు రాజులు పక్క పక్కన నిలబడి ఉన్నారు. ఏ రాజు వైపు వెళ్ళాలో ఒక్కసారి మనమే ఆలోచించుకోవాలి. ఏ రాజు కావాలో ఇప్పుడు మనమే చూసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు యజమానుడికి ఒక్కడు దాసుడుగా ఉండనేరడు. వాక్యం చెబుతున్నది. ఒకడు భూ సంబంధమైన యజమాని, ఇంకొక యజమాని మాత్రము పరలోకపు సంబంధమైన యజమాని, జీవమిచ్చే యజమాని. ఒక యజమానేమో ఆత్మను చంపి ప్రాణముకు శరీరముకు తృప్తిగా భోజనమిచ్చే యజమాని, తృప్తిగా భోజనమిచ్చే యజమాని. జీవము కలిగిన యజమానుడైన పరలోకపు రాజైన యేసుక్రీస్తు అయితే ఆత్మను బ్రతికించి జీవమునిచ్చి ప్రాణమును శరీరమును కూడా సమయానికి ఆయన ఖచ్చితంగా పోషిస్తున్న యజమాని. స్తోత్రం, హల్లెలూయా. అందుకే సహోదరులారు ఇక్కడ చెబుతున్నాడు, ఆదాం మీకేమి తక్కువ కొలువలేదు. ఈ ఆదాము పాపము చేయముందు చెబుతున్న మాట, ఈ ఆదాము పతనము కాకముందు చెబుతున్న మాట, ఆదాం ఆకాశ పక్షులు చూడు, పశువులు చూడు, ఇదిగో నువ్వు తినటానికి వృక్ష ఫలములు చూడు, నీకు ఆహారానికి ఏం కుదవలేదు, ఇదిగో నువ్వు ఏలటానికి అన్నీ ఉన్నాయి, వాటన్నిటిని నువ్వు వేలు. అవును సహోదరులారా, ఆదాము ఇప్పుడు ఊరికినే లేడు. దేవుని పక్షముగా ఉండి అన్నిటినీ ప్రభుపక్షంగా ఏలుతున్నాడు. అయితే సహోదరులారా, ఎప్పుడైతే మోసపోయాడో, ఎప్పుడైతే మనోనేతరాలు ఈ లోకం ఆత్మనేత